మీరందరూ కూడా ఇప్పుడు సార్ ఏవైతే జాగ్రత్తలు చెప్పారు, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ఏవైతే చెప్పారో ఖచ్చితంగా మీరు అవన్నీ ఖచ్చితంగా మీరు పాటించాలి, ఉపయోగ చేయాలి. ఇక్కడ మీరంతా కూర్చున్న వాళ్ళంతా ఆర్గనైజర్స్, అంటే మన ఏరియాలో అందరి చందా తీసుకొని ఒక ఈవెంట్ చేస్తున్నాం. దీని ఇంకొకటి దీని ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోవద్దు. గణేష్ ఉత్సవంలో ఎప్పుడైనా కూడా మనకు పూజా కార్యక్రమం, ఇది ఒక భక్తి కార్యక్రమాలలో తీసుకోండి. ఒక ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ లాగా తీసుకుంటే మనకి ఇదే ఉంటుంది. ఏదైతే డీజేలు పెట్టుకుందాం, ఎంత పేకట్ ఆడదాం, డాన్సులు చేద్దాం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. సో అది ఉండదు మనకు. ఇది ఒక భక్తి కార్యక్రమాలు ఉంటే అందరూ డిసిప్లిన్గా ఉంటారు. మనకు మనిషి అనేవాడు ఎప్పుడైనా కూడా కంట్రోల్లో ఉండాలి. అది రెండు విషయాలలో వస్తుంది. ఒకటి భయం, రెండు భక్తి. భయం ఎప్పుడు వస్తుంది? ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల భయం అనేది ఉంటుంది. సో అది మనకు వద్దు. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మళ్ళీ మనము డిసిప్లిన్లోకి వెళ్ళిపోతాం. భక్తి వల్ల భక్తి అనేది మనం సొంతంగా ఉంటుంది. సో భక్తి ఉంటే ఏంటంటే మనము డిసిప్లిన్గా ఉంటాము. డిసిప్లిన్గా ఉంటే ఇప్పుడు ఇవన్నీ రావడం అన్నమాట. సో ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేస్తూ అక్కడ అందరినీ అక్కడికి అమ్మని పూజలకు ఆహ్వానిస్తున్నాం. మనం అట్లా ఆహ్వానించినప్పుడు వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మీరు ఆర్గనైజర్స్ కాబట్టి అక్కడ వచ్చే వాళ్ళ సేఫ్టీ కూడా మీ బాధ్యత కాబట్టి అక్కడ ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఆఫీసర్స్ చెప్పారు, అవన్నీ ఖచ్చితంగా మీరు పాటించాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న ఈ వర్షాలు కానీ కానీ ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. తర్వాత సీసీ కెమెరాలు, అంటే అక్కడ ఏదో జరుగుతుంది, తర్వాత మనం డిటెక్ట్ చేద్దాం అనేది తర్వాత విషయము. ఆ సీసీ కెమెరాలు ఉండడం వల్ల చాలా మంది కంట్రోల్లో ఉంటారు అనమాట. తప్పులు జరగడానికి అవకాశం ఉండదు, అదే ప్రివెన్షన్. సో సీసీ కెమెరా మీరు పెట్టుకున్న ఖర్చులో ఒక చిన్న పార్ట్ సీసీ కెమెరాకు ఖచ్చితంగా పెట్టాలి. అది మాత్రం 20% మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు గణేష్ పండుగ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిమజ్జనం అయిపోయి మళ్ళీ మీరు ఇంటికి వచ్చే వరకు కూడా మాకు టెన్షనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంటికి వచ్చి అందరూ సేఫ్ ఉంటేనే మేము కూడా హ్యాపీ. 11 రోజులు అందరూ బాగా కష్టపడతాం. డిసిప్లిన్గా ఉండండి, భక్తితో ఈ పూజలు చేయండి. అందరూ మంచిగా ఉండాలని ఆశిస్తున్నాము. ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ.